పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల వద్ద కొనుగోళ్లు ప్రారంభం కాగా గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. దీంతో ఈ రెండు జిల్లాల్లో మరొక 15 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. ధాన్యం క్వింటాలకు 2,320 రూపాయల మద్దతు ధర ఉండగా సన్నాలకు 500 బోనస్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ఈ రబీ సీజన్కు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 8.5 లక్షల ఎకరాల్లో వరి సాగినట్లుగా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు బట్టి తెలుస్తూ ఉంది. దాదాపు 18 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అంచనా వేస్తున్నారు. అయితే అందుకు తగ్గట్లుగా ఆయా జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాలతో పాటు పీఏసీఎస్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు నిన్నటి నుంచే రంగం సిద్ధమైంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం చౌదరపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులంతా కూడా తమ పంటను అమ్ముకోవడానికి ఈ ఐకేపీ సెంటర్కి వస్తున్నారు. ఇక్కడ ఐకేపీ నిర్వాహకురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఇక్కడికి వచ్చేటువంటి రైతుల ద్వారా అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎంత తేమ శాతం ఉండాలి? మీకు గన్ని బ్యాగులు ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఉన్నాయా? సార్, మాకు తేమ శాతం 16 నుంచి 17 రావాలని రైతులకు చెప్తున్నాము. గన్ని బ్యాగులు వచ్చినాయి, ఇప్పటివరకే తాట్పాళ్ళు వచ్చినాయి. అయితే 16, 17 తేమ శాతం వచ్చిన తర్వాత వాళ్ళకి టోకన్ ఇష్యూ చేస్తున్నాము. నెక్స్ట్ డే బ్యాగులు ఎత్తుతున్నాము. బ్యాగ్ వెనక ఒక 1 kg బ్యాగ్ తూకము, వెయిట్ ఒక తూకం ఎక్స్ట్రా చేస్తున్నాం. మీరు చెప్పిన తేమ శాతం ఉంటే ఎంత రేట్ వస్తుంది? 2,320 రూపాయలు. బోనస్ చన్నోడ్లకు 500. సో అన్న, మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలకి మీరు ఎంత ధాన్యం తీసుకొచ్చారు? గతంలో ఎక్కడ అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు ప్రైవేట్లో అమ్ముతుంటాము సార్. ఇంతకుముందు ప్రైవేట్లో అమ్ముతుంటాము, ఇప్పుడు గవర్నమెంట్కి ఇస్తున్నాము. ఇంకా మంచి రేటు 2,320 రూపాయలు మంచి రేటు, ప్లస్ బోనస్ 500, 2,820 రూపాయలు అవుతుంది టోటల్. అయితే ఇక గవర్నమెంట్ వేద్దామని అనుకున్నాము. 2,320 రూపాయలు ప్లస్ బోనస్ అనేది ఈసారి రైతుకి గిట్టుబాటే అని చెప్పొచ్చా? చాలా గిట్టుబాటు ధర ఇది. ఇక్కడ బయట అమ్ముకున్నారనుకో రైతులు, బయట దళారులు నమ్మినారు అనుకో, ఇప్పటిదాకా గత సంవత్సరం అమ్ముకున్న పరిస్థితులు ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్కి వేసినట్టు టైం టు టైం కడుతుంటాయి. తర్వాత బోనస్ కూడా వస్తుంది. వాళ్ళకి చాలా అనుకూలం ఉంటుంది రైతులకు. బయట ఎట్టి పరిస్థితుల్లో రైతులు అమ్ముకోవద్దని తెలియజేస్తున్నాం. ఐకేపీ కానివ్వండి, పీఎస్సీఎస్ కానివ్వండి, వారి నిబంధనలు ఎలా ఉన్నాయి? అంత మేర మనం తేమ శాతంతో ఒడ్లు తీసుకురావచ్చు ఇక్కడికి? వాళ్ళు చెప్పిన తేమ శాతం 14 నుంచి 17 మధ్య తేమ శాతం తెస్తే ఐకేపీ కానీ తర్వాత పిఎస్ఎస్ కానీ చాలా మంచిగా కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు. సో మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 1,25,000 ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పేసి అందుకు తగ్గట్టుగా 188 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోపక్క వనపర్తిలో కూడా సేమ్ అదే మాదిరిగా దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోపక్క నాగర్ కర్నూలులో ఇప్పటివరకు ఇంకా దిగుబడి స్టార్ట్ కాలేదు, ఇంకా కోతలకి సమయం ఉంది కాబట్టి 20వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. గద్వాల ప్రాంతంలో దాదాపు 75,000 ఎకరాల్లో వరి సాగైంది. అక్కడ కూడా ఇంకా కోతలు ప్రారంభం కాలేదు కాబట్టి మరో 10-15 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, అందుకు సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి చేశాము, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులకి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, చౌదరపల్లి నుంచి.